అంటే ఇంతసేపు చాలా బాధపడుతున్నది. ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఆత్మహత్య కూడా సిద్ధమైంది. శుభ లక్షణాలు వచ్చినాయి కనబడ్డాయి కాబట్టి ఆమె సంతోషపడ్డది. ఇప్పుడు ఆమెకు నేను చెప్పాలి విషయం విషయం చెప్పి ఆమెను ఓదార్చాలి. ఇదే యుక్తము అని నిర్ధారించుకున్నాడు. అహం ఆశ్వాసయాం ఏనాం పూర్ణచంద్ర నిభాననాం అదృష్ట దుఃఖాం దుఃఖాత్తాం దుఃఖశాంతాం అగచ్చతి. పూర్ణచంద్ర నిభాననాం అదృష్టముఖాం, పూర్ణచంద్రునితో నిభాననాం అంటే సమానమైన ముఖము కలిగినది అయిన ఈమె అదృష్ట దుఃఖం అంటే దుఃఖాన్ని చూడబడనది. అంటే దుఃఖం ఎంతసేపు ఉన్నది, అది పోవాలి. అవి ఎప్పుడు చూడలే. అదృష్ట దుఃఖం ఎప్పుడు దుఃఖం చూడలేదు. అలాంటి దుఃఖార్థం. కానీ ఇప్పుడు మాత్రం ఆమె దుఃఖంతో పీడింపబడుతున్నది. దుఃఖస్య అంతం అగచ్చతి. దుఃఖానికి ఇప్పుడు ఆమె ఒరిజినల్ గా ఎప్పుడు దుఃఖాన్ని చూడలేదు. చాలా సుకుమారంగా పెరిగింది. జీవితం అంతా పుట్టింట్లో తర్వాత మెట్టింట్లో చాలా సుకుమారంగా పెరిగింది అయిన ఆమె ఇప్పుడు దుఃఖంతో పీడింపబడుతున్నది. దుఃఖం యొక్క అంతాన్ని పొందనిది. అంటే దుఃఖాంతం ఇక్కడ ఉంటది, ఎప్పుడైపోతుంది నా దుఃఖం అని ఆమెకు తెలియడం లేదు. అలాంటి ఈమెను అహం ఆశ్వాసయామి. అలాంటి స్థితిలో ఉన్న ఆమెను నేను ఓదారుస్తాను. ఆమె యొక్క దుఃఖం యొక్క అంతము అయిపోవాలి. ఓదారిస్తే హాయిగా రాముడు వస్తాడు అని ధైర్యంతో ఆమె తన దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది అని ఓదార్చాలని నిశ్చయించుకుంటున్నాడు. యద్యప్యహం ఇమాం దేవి శోకోపహత చేతనా అనాశ్వాస్య గమిష్యామి దోషవత్ గమనం భవేత్. మళ్ళీ ఆలోచిస్తున్నాడు. శోకోపహత చేతనామపి అంటే ఆమె శోకముతో, అపహత చేతన అంటే శోకంతో పీడింపబడిన బుద్ధి అయిన, అంటే ఆమె యొక్క బుద్ధి మొత్తం శోకంతో నిండి ఉన్నది. ఆలోచనలు సరిగ్గా చేయలేని పరిస్థితిలో ఉన్నది. అలాంటి స్థితిలో ఉన్న ఆమెను ఇమాం దేవి, అలాంటి ఈ సీతాదేవిని ఒకవేళ నేను అనాశ్వాస్య, నేను ఓదార్చకుండా ఇది కమిష్యామి, ఒకవేళ నేను ఆమెను ఓదార్చకుండా గిట్ట వెళ్తే గమనం దోషవత్వమే, ఇది ఏదైతే ప్రయాణం ఉంటుందో అది దోషంతో కూడి ఉన్నదానిలాగా అవుతుంది. అంటే ఏమేం చేయాలి, ఎప్పుడెప్పుడు ఇలా చేయాలి అనే బుద్ధి మనకు ఉండాలి. ఈ సందర్భంలో నేను ఏమనాలి, ఇలా మాట్లాడాలి అని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆమె ఆ పరిస్థితుల్లో ఉంది, దొరికింది అని వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ ఆమెను ఓదార్చాలి. ఈ పని చెప్పలే కదా, చూసి రమ్మన్నాడు, ఎక్కడ ఉన్నదో లేదో, సరే దొరికాక తొందరలో దొరికింది నేను చెప్పాలి వాళ్లకు అని తొందరపడుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆమెను ఓదార్చాలి. ఒకవేళ ఓదార్చకుండా నేను వెళితే అక్కడ దాకా పోయినా ఆమె బాధపడుతున్నది, మీకు ఏం చేసావు అని అంటారు కదా క్వశ్చన్. కాబట్టి నా పోవడం, నా గమనం ఏదైతే ఉంటుందో దోషపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఆమెను ఓదార్చాలి. అన్ని కారణాలు అది చేసుకుంటున్నాడు అన్నట్టు. ప్రతిదీ నిమిషం కారణాలు ఏమిటి అని అన్ని విధాలుగా ఆలోచిస్తున్నాడు. గతేహిమై తత్రేయం రాజపుత్రి యశస్విని పరిత్రాణం అవిందంతి జానకి జీవితం త్యజేత్. ఒకవేళ మయి తత్ర గతే, నేను అక్కడికి వెళ్తుంటే, ఈ సతీ సప్తమి మళ్ళీ సప్తమి విభక్తిలో నేను అక్కడికి వెళ్తుంటే, యశస్విని అంటే నేను ఏమి చేయకుండా వెళ్తున్నా అనుకోండి. అప్పుడు ఈ యశస్విని రాజపుత్రి జానకి, ఈ సీతాదేవి ఎవరైతే ఉన్నారో ఆమె పరిత్రాణం అవిందంతి జీవితం త్యజేత్. ఈ కీర్తిమంతురాలైన ఈ సీతాదేవి ఎవరైతే ఉన్నారో ఆమె, నేను ఒకవేళ
ఏం చేయకుండా చెప్పకుండా వెళ్ళిపోతే ఆమె రక్షణాన్ని పొందనిదై అవిందంతి. వింద్ అవింద్ అంటే సీతకు ఇది అడ్జెక్టివ్. దేన్ని పొందనిదై? పరిత్రాణం. పరిత్రాణం అన్ని వైపుల నుంచి, త్రాణం అంటే రక్షణను, అన్ని వైపుల నుంచి రక్షణను పొందనిదై ఆమె ఏమైతుంది? ఆమె శోకం ఆల్రెడీ పైన చెప్పాడు. ఆమె మనస్సు బుద్ధి ఎట్లా ఉన్నదంటే శోకంతో కూడి ఉన్నది. కాబట్టి అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నది. ఇప్పుడు నా పని ఏంటి? ఆ శోక నివారణ చేయాలి. ఒకవేళ నేను వెళ్ళిపోతే ఆమెకు ఓదార్పు ఉండదు, ఆమెకు తెలియదు ఏం జరగబోతున్నది అని. కాబట్టి ఆమె శోకాన్ని, ఆమె బుద్ధిలో ఉన్న శోకాన్ని నివారించి ఆమెను రక్షించి నేను వెళ్ళాలి. ఒకవేళ నేను అలానే వెళ్తే ఏమవుతుంది? ఆ రక్షణ పొందకుండా ఆమె జీవితాన్ని వదిలిపెట్టవచ్చు. జీవితం త్యజేతు. మయాచ స మహాబాహు పూర్ణస్థిర నిభానన సమాశ్వాసయితుం న్యాయ్య సీతాదర్శనం లాలస. మహాబాహు పూర్ణచంద్ర నిభానన సీతాదర్శన లాలస సహ మయా సమాశ్వాసయితుం న్యాయ్య. ఇప్పుడు రాముడికి చెప్పాలని తొందరపడితే అక్కడ ఆయన కూడా ఆసక్తిలో ఉన్నాడు. సీతను చూడవలేనని చాలా ఆసక్తిలో ఉన్నాడు. అంటే రాముడిని కూడా నేను ఓదార్చాలి అని, అంటే ముందర ఇక్కడ చేయాలి, తర్వాత అక్కడికి పోయినాక మళ్ళీ రాముడిని కూడా ఓదార్చాలి అని అనుకుంటున్నాడు అన్నట్టు. ఆయన ఇలా ఉన్నాడు, పూర్ణచంద్ర నిభానన. పూర్ణచంద్రుడు అంటే ముఖము గలవాడైన గొప్ప బలము కలిగిన రాముడు. నిశాచరీణాం ప్రత్యక్షం అనర్హం చ అభిభాషితం కతన్ను ఖలు కర్తవ్యం ఇదం కృచ్ఛ్రగతోమ్యహం. నిశాచరీణాం ప్రత్యక్షం అభిభాషితం అంటే ఈ రాక్షస స్త్రీల యొక్క ఎదుట, వీళ్ళు ఇంతసేపు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ ఎదుట మాట్లాడడం మంచిది కాదు. ఎదుట ఉంటే ఇతను ఫస్ట్ నాతో మాట్లాడేందుకు భయపడుతుంది. కాబట్టి వాళ్ళు లేనప్పుడు నేను మాట్లాడాలి ఈ విషయం. వాళ్ళ ముందర మాట్లాడడం అభిభాషితం అనర్హం. ఇదం కథం కర్తవ్యం ఖలు. మరి ఎట్లా చేయాలి? ముందరనైతే మాట్లాడద్దు, వెనుక మాట్లాడాలి. ఇప్పుడు నేను ఏ విధంగా చేయవలేను? వీళ్ళు చుట్టూ కూర్చున్నారు కదా, ఎట్లా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాడు. అహం కృచ్ఛగతో హి. అయ్యో నేను కష్టాల్లో ఉన్నా కదా అని అనుకుంటున్నాను. మళ్ళీ కష్టం వచ్చి పడ్డది. మాట్లాడాలని చూసేవారు చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడడం మంచిది కాదు. ఆమె ఏం విషయము ఆమె చెప్పలేదు, నేను ఏంటి అనేది నేను చెప్పలేను. కాబట్టి వాళ్ళు లేనప్పుడు మాట్లాడాలి. మరి ఎలా అని మళ్ళీ ఆలోచిస్తున్నాడు. అనేన రాత్రి శేషేణ ఇది నాశ్వాస్యతే మయ సర్వథా నాస్తి సందేహ పరిత్యక్షతి జీవితం. ఈ రాత్రి శేషము అంటే ఇంకా చాలా దగ్గర, తెల్లారుతున్న దగ్గర పడ్డది. వీళ్ళందరూ పడుకొని ఉన్నారు. ఇంతసేపు ఏమైతున్నది? వాళ్ళందరూ భయపెట్టించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ ఉన్నది. తెల్లారింది అంటే మళ్ళీ రావణాసుడు వస్తాడు పొద్దున. కాబట్టి రాత్రి శేషేణ మయ ఆశ్వాస్యతే ఇది. ఈ మిగిలిన రాత్రి భాగం ఏదైతే ఉన్నదో ఇప్పుడు నా చేత ఓదార్చబడకుంటే జీవితం పరిత్యక్షతి అని ఇక జీవితాన్ని వదిలిపెడుతుంది. ఎందుకంటే మొదలే సిద్ధమైంది కానీ కొద్దిసేపు ఆగింది. కాబట్టి నేను ఇప్పుడే ఇక టైం అస్సలే లేదు మన దగ్గర అని అనుకుంటున్నాడు అన్నట్టు. నా దగ్గర ఇక సమయం లేదు. ఇప్పుడు మిగిలిన రాత్రి శేషం ఏదైతే ఉందో ఆ లోపల్ని ఆమెను ఓదార్చాలి. సర్వత సందేహ నాస్తి. అన్ని విధాల సందేహం, దీంట్లో సందేహం ఏమి లేదు. ఇది ఆలోచించడానికి ఏం లేదు, నిశ్చయానికి వస్తున్నాడు అన్నట్టు. రామశ్చేది పృచ్ఛేన్యాం కిమ్మాం సీతా భవేత్ వచః కిమహం తం ప్రతిబ్రూయా అసంభావ్య సుమధ్యమ సీతా మాం కిం వచః అబ్రవీత్. రామశ్చ మాం పృచ్ఛేద్యతి. అక్కడికి పోగానే ఒకవేళ ఏం మాట్లాడకుండా అక్కడికి పోతే రాముడు ఏమంటాడా? సీతను చూశానగా ఏం మాట్లాడా, ఏం చెప్పింది నా గురించి, మంచిగా ఉన్నదా, ఇట్లా ఏం మాట్లాడుతున్నది
నా గురించి ఏం చెప్పింది చెప్పు అంటే నేను ఏం చెప్పాలి? అదే చెప్తున్నాడు, సీతామాం కిం వచః, సీత నా గురించి ఏం చెప్పింది అని అంటే రాముడు ఆ విధంగా రామశ్చ మాం పృచ్ఛేతి యది, రాముడు ఒకవేళ నన్ను అడిగితే సుమధ్యమాం అసంభాష్య, ఈ సీతను గూర్చి నేను మాట్లాడకుండా అహం సంప్రతి కిం బ్రూయాం, నేను సీతతో మాట్లాడకుండా రాముడు ఒకవేళ ఆ వాక్యాన్ని అడిగితే నేను ఏం చెప్పాలి? మనం అన్ని సగం సగం పనులు చేసి వస్తుంటాం. ఆ చేసా అంటే వీళ్ళు అడుగుతారు, ఏం చేసావు, ఇది అడిగావా అది అడిగావా, ఏమన్నాడు, అతన్ని కనుక్కున్నావా, ఇవన్నీ కనుక్కోలే, మరి ఏం చేసి వచ్చావు అన్నాడు అంటే పనిని సరిగ్గా చేసుకురాలేదు అంటాడు. కాబట్టి ఇవన్నీ అందుకే ఒక కార్యదక్షుడు ఎట్లా ఉంటాడంటే అన్ని ఇట్లా బాగా ఆలోచించి తన కార్యాన్ని సక్రమంగా నిర్వహిస్తాడు. కాబట్టి హనుమంతుడు కూడా ఇదే అన్ని ఆలోచిస్తున్నాడు, అక్కడికి పోయినా అంటే ఏమేమి జరుగుతుంది, ఆ పనులన్నీ మరి ఇక్కడ చక్క పెట్టుకొని పోవాలి కదా. అందుకే ఏంటంటే సీతా సందేశ రహితం మాం ఇతస్త్వరయా గతం నిర్దహేదపి కాకుత్సః క్రుద్ధస్తీవ్రేణ చక్షుష. సీతా సందేశ రహితం, సీత నుంచి ఏదైతే సందేశం ఉంటుందో అది లేకుండా నేను ఒకవేళ వెళితే, ఇక్కడ నుండి అన్నట్టు త్వరయ తొందర చెప్పాలి అని సగం సగం పని చేయ ప్రతి చిన్న దానికి మనం వెనుకకు వచ్చి చెప్తుంటే ఎట్లా ఉంటుంది, మొత్తం కనుక్కొని విషయం అంతా కనుక్కొని ఇంత దూరం వచ్చా మొత్తం కనుక్కొని పోవాలి. త్వరయాగతం తొందరలో వెళ్తే మాం కాకుత్సః క్రుద్ధః, ఏం చూసావు నువ్వు, ఏం చెప్పింది అంటే ఏం చెప్పలే, వచ్చేసా చూడండి మీకు చెప్పానని తొందర చెప్పానని వచ్చేసా అంటే క్రుద్ధః, అక్కడ దాంట్లో ఏం చేసి వచ్చాడు వీడు అని కోపగిస్తాడు. తీవ్రేణ చక్షుష నిర్దహేత్, కోప దృష్టితో కాల్చి పడేస్తాడు అని ఆలోచిస్తున్నాడు. అంటే ఇక్కడ మాట్లాడవలసిందే, మరి మాట్లాడాలంటే చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు, అది కారణం కాదు. ఎందుకు మాట్లాడలేదు అంటే రాక్షస స్త్రీలు చూసుకోవా, ఏంది ఆలోచించవా, ఏంది, అవన్నీ కారణాలు చెప్తారా, అది లేదు ఇది లేదు అని చెప్తారా, అని చేసుకురావాలి అంతే. కాబట్టి ఇది చేత్ యోజయిష్యామి భర్తారం రామకారణ వ్యర్థం ఆగమనం తస్య ససైన్యస్య భవిష్యతి. రామకారణాత్ భర్తారం యది చ ఉద్యోజయిష్యామి ససైన్యస్య తస్య ఆగమనం వ్యర్థం భవిష్యతి. రాముని నిమిత్తమై ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఒకవేళ అంటే సుగ్రీవుణ్ణి ఇక్కడికి పట్టుక వస్తే సీత ఆ లోపల మరణిస్తే అప్పుడు మొత్తం ఆ రాత కూడా వ్యర్థం అయిపోతుంది. కాబట్టి రాముడి నిమిత్తమై సుగ్రీవుణ్ణి ఒకవేళ నేను పోయి చెప్పి అనుకోండి, సైన్యంతో పట్టుకురావాలి, ఇక్కడ రావాలి, వచ్చి మనం ఈ పని చేద్దాము అని అనుకుంటే అప్పుడు అతని రాత కూడా వ్యర్థం అవుతుంది. ఈ లోపల సీత గిట్ట ఉండకుంటే ఇట్లా. కాబట్టి ఇక్కడ నేను పోయి ఎవరినో అది చేస్తా, అతనితో మాట్లాడదామా ఇతనితో మాట్లాడదామా, అక్కడికి పోయే వరకు టైం అయిపోతుంది. ఇక్కడ పని ముందర ఏమున్నది, ఈమె బతకకుంటే వాళ్ళందరూ వచ్చిన వ్యర్థమే. కాబట్టి సుగ్రీవునితో పోయి అడగడం చెప్పడం అది కూడా కరెక్ట్ కాదు. అంతరం స్వహం ఆసాద్య రాక్షసీనాం ఇహ స్థితః శనైః ఆశ్వాసయిష్యామి సంతాప బహుళామి మాం. అహం ఇహ స్థితః రాక్షసీనాం అంటే ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాడు, మొదలు నిశ్చయించుకున్నాడు కదా, టైం అయిపోతుంది కదా అంటున్నాడు, మళ్ళీ ఇవన్నీ సోదెంత పెడుతున్నాడు అని అట్లా అనుకోవద్దు. ఇక్కడ అంటే మనకు చెప్పడానికి ఇవన్నీ లాజిక్లు అతని బ్రెయిన్ లో చాలా తొందరగా వెళ్ళిపోతున్నాయి, అక్కడ సమయాన్ని వ్యర్థం చేస్తలేడు, కానీ చాలా తొందరగా ఎందుకు నిశ్చయం చేసుకున్నాడు, వేరే ఆప్షన్ లేదు, ఇప్పుడు ఇదే మంచిది, చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు కానీ ఈ రాత్రి చెప్పాలి అని అతను అనుకుంటున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తున్నాడు అంటే మనకు విషయాలు ఇన్ని రకాల తర్కాలతో అతను
చేయబోయే పనికి ఈ తర్కం చేసి అతను ఆ పని చేస్తున్నాడు అని. అంతరం స్వహం ఆసాధ్య రాక్షసీనాం చేస్తుంటారు. అంటే అహం ఇక్కడ నేను ఏదైతే ఉన్నవాడైన నేను రాక్షసీనాం అంతరం ఆసాధ్య, ఈ రాక్షస స్త్రీల మధ్యలో ఉన్న ఆమె సంతాప బహుళం ఇమాం శనై ఆశ్వాసయిస్తాను. అధిక దుఃఖం కలిగిన ఈమెను నేను ఓదారుస్తాను, మెల్లగా ఓదారుస్తాను. తొందర పడడం కాదు, ఇప్పుడు ఓదార్చాలి, మెల్లగా ఓదారుస్తాను. అహం త్వతి తనుశ్చైవ వానరస్య విశేషతః వాచం చోదాహరిష్యామి మానుషీం ఇహ సంస్కృతాం. నేను అతితనుశ్చ విశేషతః వానరశ్చ ఇహ సంస్కృతాం మానుషీం వాచం ఉదాహరిష్యామి. ఇప్పుడు నేనైతే అతి సూక్ష్మంగా ఉన్నా, కనబడడం లేదు. ఎందుకంటే సూక్ష్మ రూపం పొంది చెట్టు ఆకుల మధ్యలో ఉన్నా. విశేషతః వానరశ్చ, ఇప్పుడు నేను విశేషంగా వానరుణ్ణి. మరి వానరుడు చూడంగానే వానరుడు ఎవరు, ఏంటి, ఏం మాట్లాడతారు ఇతను అని ఆమె కూడా నన్ను నమ్మాలి. నేను చెప్తుంటే ఆమె నన్ను నమ్మాలి. సంస్కృత మానుషి వాచం ఉదాహరిష్యామి. నా రూపము వానర రూపము, కానీ నేను మాట్లాడేటప్పుడు సంస్కృతమైన మనుష్య వాక్కును పొంది ఆమెకు చెప్తాను. వానరుల వాక్కు వేరే, వాళ్ళ భాష వేరే ఉంటుంది. ఆ భాషలో మాట్లాడితే ఆమెకి ఎట్లా అర్థమవుతుంది. కాబట్టి మనుష్య సంబంధమైన వాక్కును నేను పలుకుతాను అని. ఇది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృత రావణం మన్యమానా మాం సీతాభీత భవిష్యతి. వానరస్య విశేషేణ కథం స్యాద్ అభిభాషణం. ఇన్ని కష్టాలున్నాయి. ఇప్పుడు నా రూపమేమో వానర రూపం. నేను మనుషులతో మాట్లాడితే రావణుడే వేరే వేషం వేసుకోవచ్చి నాతో మాట్లాడుతున్నాడు అని మళ్ళీ భయపడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ద్విజాతిరివ సంస్కృతం వాచం ప్రదాస్యామి. ఒకవేళ ద్విజుని వలె అంటే బ్రాహ్మణుని వలె సంస్కృతమైన వాక్కును ఒకవేళ మాట్లాడితే సీతప్పుడు నన్ను రావణునిగా మన్యమాన తలుస్తూ భీత భవిష్యత్ భయపడుతుంది. విశేషణ వానరస్య అభిభాషణం కథం స్యాత్. ఆమెకు అనుమానం అప్పుడే వస్తుంది, వానరుడు ఇంత మంచి సంస్కృత భాషలో మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడతాడు, ఈ రావణుడే ఈ వేషం వేసుకొని వచ్చాడు అని మళ్ళీ భయపడుతుంది అని అది కూడా ఆలోచిస్తాడు. మనం చేయబోయే పనిలో ఎంత డీటెయిల్డ్ గా పోవాలి అని ఇక్కడ చూపెడుతున్నది. తొందర మాట్లాడాలి, ఎంత దూకి ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, అవన్నీ ఆలోచించాలి. దేంతో మొదలు పెట్టాలి అంటే ఒక ఫ్యూచర్ రోడ్ మ్యాప్ చాలా క్లియర్ గా ఉండాలి ప్రతి చిన్న విషయం. లేకుంటే అక్కడి దాకా పోయినాక ఏమైతే అది మనం ఏదైతే చేయాలనో దానికి సంబంధించిన కరణాలు, తర్వాత అవన్నీ అంటే ఏవైతే సాధనాలు ఉంటాయో ఆ పని చేయడానికి అవి ఏమి ముందర ఉండకుండా తొందరపడితే పనులు సరిగా కావు. కానీ టైం కూడా మరి చాలా తక్కువ ఉన్నది. ప్రాజెక్ట్ వారం రోజుల్లో అయిపోవాలి, కానీ చాలా కాంప్లికేటెడ్. ఇట్లా అక్కడ ఒకవైపు సమయం ఉండదు, ఒకవైపు చాలా హై క్వాలిటీతో పనిచేయాలి. అలాంటప్పుడు మన ఏకాగ్రత ఏ లెవెల్లో ఉండాలి, బుద్ధి తీవ్రత, తర్వాత ఉత్సాహం అన్ని చాలా పరిపక్వం అయినప్పుడు మాత్రమే తక్కువ టైంలో చాలా అద్భుతంగా పనిచేయగలుగుతాం. మనం అట్లా చేయలేకపోతున్నాము అంటే మనం ఇంకా మన బుద్ధి అనేది అంత పరిపక్వత పొందలేదు అని అనుకోవాలి. కార్యదక్షుని యొక్క లక్షణాలు అన్నట్టు ఇవన్నీ. అవశ్యమేవ కర్తవ్యం మానుషం వాక్యం అర్థవత్ మయా సాంత్వయితుం శక్య నాణ్యతేయం అనిందిత. అవశ్యమేవ మయా అర్థవత్ మానుషం వాక్యం వక్తవ్యం. తప్పకుండా నాతో మనుష్య సంబంధమైన వాక్యం అయితే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు వేరే భాష ఏదో మాట్లాడితే ఆమెకి ఎట్లా అర్థమవుతుంది. కాబట్టి మనుష్య సంబంధమైన వాక్యం అయితే చెప్పాలి.
అనిందిత ఇయం అన్యథా సాంత్వయితుం శక్య నశక్య అన్నట్టు. అంటే వేరే వాక్యంతో మరొక పద్ధతితో ఈమెను ఓదార్చడం సంభవం కాదు, శక్యం కాదు. మనుష్యులు మాట్లాడే వాక్కుతో మాట్లాడమే కరెక్ట్. ఇక్కడ బాగా సంస్కృతమైన భాష. ఈ ద్విజులు రావణాసురుడు మాట్లాడినట్టు మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ సంస్కృతం ప్రయోగిస్తే ఎట్లా ఉంటుంది, చిండాలంగా ఉంటుంది. కొందరు ఈ సంస్కృతం వచ్చు కదా అని మన ఊర్లో ఎవరితో మాట్లాడుతున్నాం, వాళ్ళ దగ్గర మనం అతి తెలివి ఇంగ్లీష్ మాట్లాడితే, సంస్కృతం మాట్లాడితే, ఇంకే భాషలు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. వాళ్లకు రోజు ఏ పద్ధతిలో వాళ్లకు అది ఉంటుందో వాడుక భాష, అట్లా మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఊరి వాళ్ళతో ఊరి భాషనే మాట్లాడితే వాళ్ళకు బాగా కనెక్ట్ అవుతారు. మనం చెప్పిన విషయాలు వాళ్ళకి అర్థమవుతుంది. మనాడు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లా ఉంటుంది, వీడెవడో ఎక్కడి నుంచో వచ్చాడు వీడు అని వాడిని ఇగ్నోర్ చేస్తారు, పట్టించుకోరు. ఊరి వాళ్ళ లేకపోతే ఊరి భాషనే మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ కూడా హనుమంతుడు ఏమనుకుంటున్నాడు, ఈమెతో ఈమె పద్ధతిలోనే మాట్లాడాలి. మనుష్య సంబంధమైన వాక్కు. సంస్కృత భాషలో రావణాసురులాగా మాట్లాడితే చండాలంగా ఉంటుంది. ఆమె నన్ను నమ్మదు, ఈ రావణాసురుడే కోతి రూపం వేసుకోవచ్చాడా అని అనుకుంటుంది. కాబట్టి ఆమెతో మాట్లాడేటప్పుడు ఆమె పద్ధతిలోనే మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాడు. ఏయం ఆలోక్యం ఏ రూపం జానకి భాషితం తత రక్షోభిస్త్రాసితా పూర్వం భూయస్త్రాసం గమిష్యత్. పూర్వం రక్షోభి త్రాసిత సాయం జానకి మే రూపం తథా భాషితం అలోక్య భూయత్రాసు. అంటే ఇప్పటికే రాక్షసులతో భయపెట్టింపబడ్డది. ఆమె భయపెట్టబడిన ఆమె ఇప్పుడు నా రూపం ఒకటి, తర్వాత వాక్కు, మనకు కనబడేది వినబడేది రెండే. ఒకటి రూపం కనబడుతుంది, శబ్దం వినబడుతుంది. ఇవి ప్రధానంగా ఉంటాయి. మన ఏవైతే ఇంద్రియాలు ఉంటాయో ఆ ఇంద్రియాల్లో ప్రధానంగా ఈ రెండు బాగా యాక్టివేషన్ లో ఉంటాయి. వాసన దూరం మాట్లాడంత కానీ యాక్టివేషన్ ఎక్కువ ఉండదు. చెవులు ఒకటి, ఎవరు కాంగా చూస్తుంటే అతని రూపం కనబడుతుంది, అతను చెప్పే విషయాలు వినబడతాయి. కాబట్టి రూపం చూస్తే వానర రూపం. భాష, ఇంతసేపు ఈ రాక్షసుల భాష విని ఆ రాక్షసుల భాష అంటే వాళ్ళందరూ సంస్కృతమే మాట్లాడుతున్నట్టున్నారు, అందరు బ్రాహ్మణులే కదా, సంస్కృతంలో ఆమెకు చెప్తున్నారు. అయితే వాళ్ళ భాష ఆమెకు తెలుసు. కాబట్టి నేను ఇప్పుడు అదే మాట్లాడితే, అదే భాషలో జవాబిస్తే నన్ను కూడా రాక్షసునిగా అనుకుంటది. కాబట్టి నేను అట్లా కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అట్లా చేస్తే నా రూపం ఆల్రెడీ వానర రూపం ఉన్నది, భాష కూడా వాళ్ళలాగానే మాట్లాడితే ఆమె భయపడుతుంది అని. తతో జాత పరిత్రాస శబ్దం కుర్యాన్ మనస్వి జానానా మాం విశాలాక్షి రావణం కామరూపం. తర్వాత ఈమె మనస్విని అంటే బాగా మంచి మనస్సు కలిగినది, ఒక రకంగా మంచి పండితురాలు. విశాలాక్షి చాలా దూరదృష్టి ఉన్నది, పెద్ద దృష్టి ఉన్నది అయిన ఈమె మాం కామరూపిణం రావణం, నన్ను ఈ రావణుడు ఆమెకు చాలా తెలుసు మొదలే, ఈ రావణాసురుడు అన్ని రూపాలు ఇచ్ఛాశక్తితో అనుకున్న రూపాన్ని ధరించగలుగుతాడు అని నన్ను కూడా అట్లనే అనుకుంటది. అనుకోని జాత పరిత్రాస, అనుకోగానే గతం భయం పుడుతుంది. మనం ఏ రకంగా ఆలోచిస్తామో దాన్ని బట్టి మన శరీరంలో స్పందనలు కలుగుతాయి. ఒక్కసారి ఆమె మనసులో ఇలాంటి ఆలోచన వచ్చిందంటే అప్పుడు భయం అనేది ఉత్పన్నమవుతుంది. శబ్దం కుర్యాత్, ఆ భయంతో ఆమె శబ్దాన్ని చేస్తుంది. అందుకే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో దానికి తగ్గ స్పందనలు మనకు కలుగుతాయి, అది అందరికీ తెలిసిందే. కాబట్టి మనం చేసే ఆలోచనలు చాలా ఏమంటారు అంటే మంచి వైపు ఆలోచిస్తే దానికి తగ్గట్టే శరీరంలో స్పందనలు కలుగుతాయి. మనం ఎప్పుడు నెగిటివ్ దృష్టితో ఆలోచిస్తే అవి భయము ఇట్లాంటి ఆలోచనలు కలుగుతాయి, అట్లాంటి స్పందనలు శరీరంలో కలుగుతాయి.
కాబట్టి ఎప్పుడు మనం పాజిటివ్ దృష్టి అనేది ఇంపార్టెంట్. అట్లనే నన్ను ఒక్కసారి అట్లా అనుకున్నదంటే ఆమెకు భయం ఉత్పన్నం అవుతుంది. జాత పరిత్రాస, పుట్టిన భయం, ఇంతసేపు భయం లేదు కానీ అట్లా అనుకోగానే కథం భయం ఉత్పన్నం అవుతుందా. సీతయాచ కృతే శక్తి సహసా రాక్షసీగణ నానా ప్రహరణో ఘోర సమేయాద్ అంతకోపమ. సీతయా శబ్దే కృతే, సీతతో ఈ శబ్దం అంటే భయంతో కూడిన శబ్దము చేయబడింది. అబ్బా అని ఒక్కసారి వచ్చిందంటే ఆ భయంతో అప్పుడు ఏమవుతుంది, సహసా నానా ప్రహరణ ఘోర అంతకోపమ. వీళ్ళందరూ అనేక విధములైన ఆయుధాలు కలిగిన భయంకరులైన ఈ రాక్షసులు, అంతకోపమ, అంతకుడు అంటే యముడు, ఆ యముడితో సమానమైన ఈ రాక్షస స్త్రీల గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుమిగూడతారు. అయ్యో ఏమైంది ఏమైంది ఎవరు ఈ శబ్దం చేసింది అని అందరు నిద్రలేసి ఒక్క దగ్గరికి వస్తారు. తత్వమాం ఇట్లా మంచి ఇంకొక మీనింగ్ ఆలోచించచ్చు. ఎవరికైతే భయం వస్తుందో వాళ్ళలో ఉన్న రాక్షస శక్తులని నిద్రలేస్తాయి అన్నట్టు. దీని లోపల ఆలోచిస్తే ఎవరిలోనైతే భయము అంటే అదొక ఎమోషన్, భయం అనేది ఒక ఎమోషన్. ఎప్పుడైతే భయము కానీ ఇంకా వేరే ఎమోషన్లు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క నెగిటివ్ ఎమోషన్ వస్తే రాక్షసులందరూ లోపల ఉన్న దుష్ట శక్తులు, దుష్ట ఆలోచనలన్నీ బయటికి వస్తాయి. అనుమానాలు ఇక ఎన్ని రావాలో అన్ని వస్తాయి. కాబట్టి ఈ ఎమోషన్లు చాలా ఇంపార్టెంట్. మనకు పాజిటివ్ ఎమోషన్ ఉన్నప్పుడు మంచి శక్తులు, దేవతలందరూ మన లోపల నాట్యం చేస్తారు. ఒక ప్రేమ అనే ఒక ఎమోషన్ వచ్చినప్పుడు లోపల ఉన్న మంచి శక్తులు అన్నీ వస్తాయి. దేవతలందరూ వాళ్ళ సముదాయం గుంపులు కూడతారు. ఇక భయము ఇట్లాంటి నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడైతే వస్తుందో మనలో అప్పుడు రాక్షస శక్తులన్నీ గుమిగూడతాయి. అయ్యో నేను ఇంత గిట్లెందుకు ఆలోచించా అంటే ఆ ఎమోషన్ అట్లాంటిది. అది రాగానే అన్ని ఇట్లాంటి రాక్షస బుద్ధులన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. ఆ యొక్క ఆలోచనలు మనలో నాట్యం చేస్తుంటాయి. కాబట్టి మనలో ఉన్న ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఎమోషన్తో మనం కూడి ఉంటాం. ఇది చాలా నేర్చుకోవాల్సింది. గట్టిగా లోపలికి అర్థమైతే మనకు ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయంటే భయం అవుతుంది. భయం ఎందుకైంది అంటే ఒక ఆలోచన వేయంగానే దాని నుంచి అది ఉత్పన్నం అయింది. ఉత్పన్నం అయ్యే వరకు మిగిలిన రాక్షస శక్తులన్నీ మేల్కొంటాయి. మేల్కొని మనను పతనం చేసే వరకు పట్టుకపోతుంటాయి అన్నట్టు. ఆలోచనలు ఇట్లా ఉంటాయి. ఆ ఆలోచనలు రాగానే వాటి కార్యరూపం దాల్చినాయి అంటే ఇంకా ఘోరంగా ఉంటాయి. అయితే తతోమాం సంపరీక్షిప్య సర్వతో వికృతానన వదే చ గ్రహణే చైవ కుర్యుర్యత్నం యథా ఫలం తతః వికృతాననాః మాం సర్వతః సంపరీక్షిప్య వదే చ గ్రహణే చైవ. అంటే తర్వాత ఈ వికృతాననాః, వికృతమైన ముఖాలు కలిగిన ఈ రాక్షస స్త్రీలు, ఇక్కడ రాక్షస స్త్రీలను ఆలోచనలు అనుకోండి. వాళ్ళు ఎట్లా ఉన్నాయంటే వికృతమైన ముఖాలు, ఆలోచనలు, ఒక్కొక్క ఆలోచన చాలా చండాలంగా ఉన్నది. మాం అలాంటి వాళ్ళు మాం సర్వతః సంపరీక్షిప్య, అన్ని వైపుల నుంచి ఒకటి కాదు ఆలోచన, ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఒకేసారి 10 ఆలోచనలు వస్తుంటాయి. అన్ని మనను చుట్టుముడతాయి. వధేచ గ్రహణే చైవ, అప్పుడు చంపేందుకు అంటే పూర్తి పతనం చేయడానికి, అంటే బుద్ధి పూర్తిగా నష్టం చేయడానికి, గ్రహణే చైవ పట్టుకునేందుకు, యథాబలం యత్నం కుర్యుః వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళ ప్రయత్నాన్ని చేస్తారు. అందుకే ఈ భయం అనే ఎమోషన్ మంచిది, ఈ చాలా జీవితంలో ఉపయోగం. అట్లాంటిది రాగానే మనం దాన్ని వదిలిపెట్టాలి. ఎమోషన్ ను వదిలిపెట్టామంటే ఏదో రకంగా చేసి అప్పుడు రాక్షస శక్తులన్నీ దూరం అవుతాయి. ఎందుకు ఇట్లా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే అక్కడ ఆ ఎమోషన్ వచ్చింది కాబట్టి ఎప్పుడు మనం మన భావాలను, లోపల ఉన్న భావాలను చాలా రక్షించుకోవాలి వాటిని మంచిగా.
గృహ్య శాఖా ప్రశాఖాశ్చ స్కందాశ్చోత్తమ శాఖినాం దృష్ట్వా విపరిధావంతం భవేయుర్భయశంకితాః ఉత్తమ శాఖినాం శాఖాః ప్రశాఖాశ్చ స్కందాశ్చ గృహ్య. ఉత్తమ శాఖినాం శాఖాః ఉత్తమ వృక్షాల యొక్క కొమ్మలను, ప్రశాఖాశ్చ చిన్న కొమ్మలను, స్కందాశ్చ స్కందాలు అంటే మ్రానులు, వాటిని పట్టుకొని విపరిధావంతం దృష్ట్వా భయశంకితాః భవేయుః. కొమ్మలు తర్వాత అన్నిటి చెట్లను గ్రహించి వాటిని పట్టుకొని విపరిధావంతం నేను ఏం చేస్తా, ఊరుకుంటుంటా. వాళ్ళు రాగానే ఒకవేళ పరిగెత్తుతున్న నన్ను చూచి భయంతో వాళ్ళు భయానికి లోనవుతారు అని చెప్తున్నాడు. వాళ్ళకు కూడా నేను దొరకకుండా వాళ్ళందరూ వస్తారు, అందరినీ నిద్రలేస్తారు. నిద్రలేవగానే నిద్రలేసి భూమి కొడతారు. అప్పుడు నేను వెళ్ళిపోతుంటాను. వెళ్ళిపోగానే వాళ్ళు ఇంకా భయానికి లోనవుతారు. ఎప్పుడైతే భయం అనేది ఉత్పన్నం అయితే చుట్టూ ఇంతకుముందు చెప్పినట్టు రాక్షస స్త్రీలందరూ వస్తారు. రాగానే అక్కడ ఉన్న హనుమత్ శక్తి, మంచి శక్తి ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఇంకా భయానికి లోనవుతారు. భయానికి తొందరగా లోనై పట్టుకుందామని ఇష్టం ఉన్నట్టు నన్ను నా వెంట పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉంటుంది. అంటే మనం ఆలోచిస్తుంటే ఎప్పుడైతే అది భయం ఉంటే అప్పటి వరకు ఉన్న ధైర్యం అంతా ఎగిరిపోతుంది. ఆ ధైర్యం దూరం పోయినా కూడా ఇంకా భయం ఎక్కువ అయిపోతుంటుంది. కాబట్టి ఇక్కడ అట్లనే మనం చూసుకోవాలి. మమ రూపంచ సంప్రేక్ష వనే విచరతో మహత్ రాక్షస్యో భయ విత్రస్త భవేయుర్ వికృతానన రాక్షస్య వనే విచరత. ఈ వికృత ముఖాలు కలిగిన ఈ రాక్షస స్త్రీలు వనంలో విచరత సంచరిస్తున్న నా యొక్క మమ మహత్ రూపం సంప్రేక్ష భయవిత్రస్త భవేయు. వాళ్ళు భయంతో భయవిత్రస్త అంటే భయంతో భయపడతారు. అంటే విత్రస్ అంటే లోపల నుంచి వణుకుతారు అన్నట్టు. దేనివల్ల అంటే భయం. ఈ భయం దేని వల్ల ఉత్పన్నమైంది అంటే దీంట్లో రెండు రకాలు. మళ్ళీ భయంతో భయపడు ఏంది అంటే ఇక్కడ ఈ మొదటి భయం దేని వల్ల పుట్టింది అంటే మమ మహత్ రూపం, నా రూపాన్ని చూశారు వాళ్ళు. రూపం భయం పెద్దగా, చాలా పెద్ద రూపంతో నన్ను చూస్తే ఆ రూప శక్తి వల్ల వాళ్ళు భయానికి లోనవుతారు. భయం అంటే ఒకటి పుడుతుంది. పుట్టంగానే మళ్ళీ దాని లోపల అంతర్గత భయం మొదలవుతుంది అన్నట్టు. కళ్ళతో చూసి శరీరం వణుకుడు మొదలెడితే లోపలికి పోతుంది. భయ విత్రస్త భయంతో వాళ్ళు ఏం చేయాలనో వాళ్లకు ఇది కాదన్నట్టు తోచదు. అలాంటి స్థితిలోకి వాళ్ళు చేరుకుంటారు. ఎవరు? ఈ రాక్షస స్త్రీలు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు? వాళ్ళు వికృతమైన ముఖాలు కలిగిన వాళ్ళు. సమాహ్వానం రాక్షస్యోః రక్షసాం అపి రాక్షసేంద్ర నియుక్తానాం రాక్షసేంద్ర నివేశనే. తతః రాక్షసేంద్ర నివేశనే రాక్షసేంద్ర నియుక్తానాం రక్షసామపి సమాహ్వానం కుర్యు. వాళ్ళు ఇంకేం చేస్తారు అంటే ఈ స్త్రీలు రాక్షసేంద్ర నివేశనే రాక్షసేంద్రుని యొక్క గృహంలో ఉన్న తర్వాత రాక్షసేంద్ర నియుక్తానాం రావణంతో నియమింపబడిన రక్షసాం సమాహ్వానం. వీళ్ళొక్కటే కాదు, ఇంకా స్పెషల్ గా పోయి రావణాసురుని దగ్గర నియమింపబడిన అందరూ రాక్షసులను వాళ్ళందరినీ పిలుస్తారు వీళ్ళు. అంటే ఒకటి పుడితే మనకు ఒక ఆలోచన పుడితే దాని నుంచి 100 కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. అసలు మనం ఊహకందని దరిద్రపు చెండాలపు ఆలోచనలు కూడా చేస్తుంటాం. మనం ఇట్లెట్లా ఆలోచిస్తున్నాం అంటే గట్లనే ఉంటుంది. అది
ఒకదాని నుంచి ఒకటి వెళ్ళిపోతుంటది. అందుకే మనం మొదలే కట్ చేయాలి. ఇక్కడ కూడా ఈ హనుమంతుడు ఆలోచిస్తున్నాడు, ఒకటి పుట్టింది అంటే వీళ్ళందరూ భూమి కూడతారు, భూమి కూడంగానే నేను పరిగెత్తాల్సి వస్తుంది. ఇక వీడిని ఎట్లా పట్టుకోవాలి అని అక్కడ రాక్షస రాజు నియమించిన వేరే వాళ్ళను కూడా పిలుస్తారు ఇక్కడికి అని చెప్తున్నాడు. ఏ శూలశక్తి నిస్త్రింశ వివిధాయుధ పాణయ ఆపతేయుర్ విమధ్యేస్మిన్ వేగేనోద్వేగకారిణ. ఏ అస్మిన్ విమధ్యే వాళ్ళు ఈ యుద్ధంలో శూలశక్తి నిస్త్రింశ వివిధాయుధ పాణయ, శూలాలు ఖడ్గాలు అనేక విధములైన ఆయుధాలు ఎత్తుపట్టుకొని, ఎందుకు అంటే ఉద్వేగ కారణ భయావేశం వల్ల, వేగేన ఆపతేయుహు ఇక్కడికి వచ్చి పడతారు. ఈ ఉద్వేగం వల్ల, ఇదంతా దేని వల్ల వస్తుందంటే ఉద్వేగము, మనస్సు చాలా వేగంతో పరిగెత్తినప్పుడు భయంతో, అట్లాంటి పరిస్థితుల్లో ఏది చేతిలో దొరికితే అవి, ఏ ఆలోచనలు వస్తే అవి అన్ని ఆయుధాలు పట్టుకొని ఇక్కడికి వచ్చి పడతారు. వాళ్ళ చేతికి ఏది కనబడుతుంది అన్ని రకాల ఆయుధాలు పట్టుకొని ఇక్కడికి వచ్చి పడతారు అని అంటున్నాను. సమృద్ధస్త్రైస్తు పరితో విధమన్ రక్షసాంబలం శక్నుయాం నతు సంప్రాప్తం పరంపారం మహోదది. వాళ్ళ చేత తైహి పరిత సమృద్ధ, వాళ్ళందరితో చుట్టూ అడ్డగింపబడిన, అంతసేపు చాలా ధైర్యం ఉన్నది ఒక వ్యక్తికి, చాలా ధైర్యవంతుడు, కానీ ఇలాంటి ఆలోచన మొదలైంది. ఒకదాని నుంచి ఒకటి వచ్చి అందరూ రాక్షస శక్తులన్నీ వచ్చినాయంటే అన్ని దుష్ట ఆలోచనలన్నీ మెదడులో తిరుగుడు మొదలైంది. అతను ఉన్న ధైర్యం అంతా కోల్పోతారు. మరి ఇక్కడికి పోయిన ఇంతసేపు ధైర్యశాలి కదా, చాలా గంభీరమైన వాక్యాలు పలికాడు కదా, అతనిలో ఇతని ధైర్యం ఏంటి అని అనుకుంటాం కదా, కానీ ఒక్కసారి ఇవన్నీ రాగానే అతని ధైర్యం అంతా నీరు గారిపోతుంది. చిన్న పని కూడా చేసే పరిస్థితుల్లో ఉండడు. అట్లా మనది మనకే తెలుస్తుంటది. ఇక్కడ కూడా అట్లనే జరుగుతున్నది. ఒకవేళ వీళ్ళందరూ నా చుట్టూ వచ్చి చేరుకుంటే నన్ను అడ్డగిస్తారు. అడ్డగింపబడిన వాళ్ళని రాక్షస అంబలం విధమన్, ఈ రాక్షసుల బలాన్ని విధమన్ ఎదురగొడుతూ మహోదదే పరంపారం సంప్రాప్తున్న శక్య, అంటే వీళ్ళందరినీ నేను ఇప్పుడు కొట్టుకుంటూ పోతుంటే నేను ఈ సముద్రం యొక్క అవతలి భాగాన్ని చేరలేను, అంటే రామునికి సందేశము ఇవ్వలేను. అంటే ఇక్కడ ఎట్లా చూసుకోవాలి, ఒక పనికి వెళ్ళినప్పుడు మనం ధైర్యం కోల్పోతే రాక్షస శక్తులన్నీ వచ్చేస్తాయి. రాగానే ఏం చేస్తాం, దాంట్లో పడిపోతాం, దుష్టాలోచనలన్నీ వస్తాయి. రాగానే అక్కడే మనం అంత టైం వేస్ట్ అయిపోతుంది, ఆ పని చేయలేకుండా ఉంటాం. కాబట్టి మొత్తానికి ఆ పని అంతా ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు మరి ఏం చేయాలి అంటే రాక్షస స్త్రీలు ఈ రకంగా రాకుండా మనం మొదలే ఆ యొక్క నెగిటివ్ ఆలోచనలు చేయాలి. ఇక్కడ ఏ రకంగా ఆలోచించాలో అంతే ఆలోచించాలి. తొందరపడి పనులు చేస్తే మనోవేగం పెరిగిపోతుంది. తప్పు జరిగినప్పుడు మనోవేగం పెరిగిపోయినప్పుడు భయం ఆవహిస్తుంది. భయం ఆవహించినప్పుడు రాక్షస శక్తులన్నీ వస్తాయి. రాగానే పని అంతా అది అసఫలీకృతమైపోతుంది. కాబట్టి అదే ఆలోచిస్తున్నాడు. ఇక్కడ రెండు రకాలుగా మనం ఒకటేమో అక్కడ ఏం జరుగుతున్నది, హనుమంతుడు ఒకవేళ ఇక్కడ కనబడితే సీత భయపడితే, అంటే ఇక్కడ సీత భయపడితే జీవాత్మ భయపడితే అన్నట్టు. జీవాత్మ ఒక్కసారి భయపడ్డదంటే మనస్సు, హనుమంతుడు అనే ధైర్యం ఎగిరిపోతుంది. మనస్సు భయపడ్డదంటే ఉన్న ధైర్యం అంతా ఎగిరిపోతుంది. ఎందుకంటే చుట్టూ రాక్షస స్త్రీలు వస్తారు, వెంటబడతారు, వేరే వాళ్ళని పట్టుకొస్తారు. ఇట్లా మనం ఆలోచించాలి. అంటే మనం ఎప్పుడు భయస్థితిలో ఉండవద్దు అని అన్నట్టు. దాంట్లో ఒక శ్లోకం ఉన్నది, ఆహార నిద్ర భయమైతున సామాన్యమేత పశుభిర్నరాణ. మనం ఏదో గొప్పవాళ్ళం అనుకుంటాం కానీ మనుష్యులు పశువులు. ఆహారం తిండి మనం నేను అది తిన్నా అందరు తింటారు, పశువులు కూడా తింటారు. నిద్ర మనం పోతాం, వాళ్ళు పోతారు.
పశువులు కూడా పోతాయి. భయం మనకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. మైథునం ఇది కూడా మనకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. మనుషుల గొప్పతనం ఏంటి? మనుషుల గొప్పతనం ఏం లేదు, పశువులు లెక్కనే మనం కూడా, ఏం తేడా లేదు. ఈ ఎమోషన్స్, ఈ నాలుగింటిని ఎవరైతే జయిస్తారో వాడు బ్రహ్మజ్ఞాన స్థితిలోకి పోతాడు అన్నట్టు. అంటే కామాన్ని, భయాన్ని, తర్వాత నిద్ర అలసత్వాన్ని, తమోగుణాన్ని, ఇవన్నిటిని ఎవరైతే వదిలిపెడతారో వాళ్ళు మాత్రమే భగవతత్వాన్ని చేరుకొని ఉంటారు. అట్లనే ఇక్కడ భయము అనే ఒకటి ఏదైతే ఉందో, భయం ఎందుకు వస్తుంది అంటే మనం ఏదో కోల్పోతున్నాము, నా దగ్గర ఉన్నది నేను కోల్పోతే ఎట్లా, మన శరీర రక్షణ కానీ, ప్రాణ రక్షణ కానీ, ఆస్తి రక్షణ కానీ, ఇంకా దగ్గరి వాళ్ళ రక్షణ కానీ, ఏదైనా ఒక విషయం మన దగ్గర ఉన్నది పోతున్నది అనే భావన వచ్చిందంటే భయం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఈ ఏదైతే వస్తుందో ఈ ఎమోషన్, ఈ లక్షణాలు అవి వచ్చినాయంటే రాక్షస శక్తులన్నీ చుట్టుముడతాయి. కాబట్టి వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఏం చెప్తున్నాడు, మాం వా గృహీయు ఆప్లుత్య బహవ శీఘ్రకారిణ స్యాదియం చ గృహీతార్థ మమ చ గ్రహణం భవేత్. శీఘ్రకారిణ బహవః, శీఘ్రంగా పనిచేసే చాలా మంది రాక్షసులు, ఆప్లుత్య నా మీద పడి మాం గృహీయు నన్ను గ్రహింపవచ్చు, ఇయంచ అగృహీతార్థ సీతకు విషయం తెలియకుండా అయిపోతుంది. సీతకు నేనున్నా అనే విషయం, ఈ రకంగా జరిగింది అనే విషయం, అంటే రాముడు నన్ను పంపాడు, నేను రాముడి దూతను, ఏదైతే ఓదార్చానో అదంతా ఆ విషయాలన్నీ తెలియకుండా అయిపోతాయి. మమ గ్రహణంచ భవేత్, నన్ను వాళ్ళు పట్టుకుంటారు, సీతకు ఏం తెలియకుండా అయిపోతుంది. హింసాభిరుచయో హింస్యు ఇమాం వాజాన్ జనకాత్మజ విపన్నం స్యాత్ తతః కార్యం రామ సుగ్రీవయోరిదం. లేదా హింసాభిరుచయః ఇమాం జనకాత్మజాం హింస్యు, హింసయందు అభిరుచయః, హింసలో ఆసక్తి కలిగిన ఈ రాక్షసులు ఈ సీతను హింస్యు చంపివేయవచ్చు. తతః రామసుగ్రీవయోః ఇదం కార్యం విపన్నం స్యాత్, ఆ తర్వాత రామసుగ్రీవుల కార్యం ఏదైతే ఉన్నదో అది చెడిపోతుంది. విపన్నం స్యాత్, చెడిపోతుంది. కాబట్టి ఈ పని చేయకూడదు, సీతకు భయం కలిగించేలాగా నేను ప్రవర్తించకూడదు అని అనుకుంటున్నాడు. భయం ఒక్కసారి కలిగిందంటే శబ్దం చేస్తే వీళ్ళందరూ లేస్తే అందరు చుట్టుముడతారు. రావణాసురుని సైన్యాన్ని కూడా పట్టుకువస్తారు. అందరు కలిసి నా మీద దుంకి నన్ను పట్టుకుంటారు. సీతకు చెప్పే విషయం తెలియదు, నన్ను పట్టుకుంటారు. ఇది పరిస్థితి అయితే ఆ తర్వాత సీతను చంపివేయవచ్చు, కార్యం చెడిపోతుంది. ఇన్ని రకాలుగా ఉన్నదంటే సీతకు అక్కడ భయం కలిగించే పని చేయకూడదు అనేది పాయింట్ అన్నట్టు. ఇక్కడ అక్కడి నుంచి ఇవన్నీ ఉంటుంది. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని ఒకదాని నుంచి ఒకటి ఏ విధంగానైతే ఉత్పన్నమవుతాయో అదే విధంగా ఇక్కడ కూడా అదే విషయాలు చెప్తున్నాడు అన్నట్టు. ఒక్క సీత భయపడ్డదంటే ఇన్ని పనులు జరిగిపోతాయి. కాబట్టి ఆ పని చేయకూడదు, భయం కలిగించే పని చేయకూడదు అని అనుకుంటున్నాను. ఉద్దేశే నష్ట మార్గేస్తే రాక్షసైకి పరివారితే సాగరేణ పరీక్షిప్తే గుప్తే వసతి జానకి నష్ట మార్గే రాక్షసైకి. వీళ్ళ మార్గాలు ఎట్లా ఉంటాయంటే అన్ని ఒక్క దారి కూడా సరిగ్గా ఉండదు. ఈ రాక్షస శక్తుల మార్గాలు, ఒక దురాలోచనకు మంచి మార్గం ఉంటుంది, అన్ని ఒక లింక్ లేకుండా ఉంటాయి. అవి ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు, అట్లా ఉంటాయి అవి. దానివల్ల ఏం లాభం ఉండదు, దానికి ఒక మార్గం ఉండదు. అలాంటి దారులు లేని రాక్షసైకి పరివారితే, ఈ రాక్షసుల చేత పుట్టబడితే సాగరేణ పరీక్షిస్తే గుప్తే అస్మిన్ ఉద్దేశే వసతి, ఇక్కడికి చేరేందుకు వేరే దారి లేదు.
ఇక్కడ సీతాదేవి రహస్యమైన ప్రదేశంలో ఉన్నది కదా. అక్కడ చేరేందుకు వేరే దారి లేదు, సముద్రాన్ని దాటాలి, చుట్టూ సముద్రం ఉన్నది. వీళ్ళు ఈ లంకా నగరాన్ని రాక్షసులు అన్ని వైపుల నుంచి రక్షిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మన జీవితంలో మనం భగవంతుడిని చేరుకోవాలంటే మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అన్ని దుష్ట విషయాలు, ఎక్కడ జ్ఞానం లేదు, చుట్టంతా జ్ఞానమే ఆవరించున్నది. ఎవడు కూడా మనకు మంచి మాట చెప్పేటాడు ఒక్కడన్నా ఉన్నాడా లేచినప్పటి నుండి వెళ్ళాడు. దేవంగానే ఏంటి అది చేసావా ఇది చేసావా, ఎంత సంపాదించు, అది కొన్నావా ఇది కొన్నావా, ఏమో ఇది బాగుంది, ఈ ఒక్క మంచి ఆలోచన ఎవరైనా చెప్తారా? ఒకసారి రోజంతా ఆలోచించు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాక్షసుడు మంచి చెప్పేటాడు ఉన్నాడు, అందరూ రాక్షసులే. ఇక్కడ చూసిన ఒక్క మంచి ఆలోచన కనబడదు. హనుమంతుని లాంటి వాడు అంటే ధైర్యం. ఒక్కసారి జీవాత్మ మనం మనస్సు అయ్యో భగవంతుడా భగవంతుడా అని మనం ఎప్పుడైతే మనం వేడుకుంటామో ఇది ఏంటి మొత్తం ఇట్లాంటి స్థితిలో నేనున్నా, ఇక్కడ చూసినా నన్ను పడగొట్టే వాళ్ళు తప్ప ఎవరు మంచి చెప్పడం లేదేంటి, అందరూ భయపెడుతున్నారు బాధ పెడుతున్నారు, నాకు కావాల్సింది అది ఒక్కటే అని ఎప్పుడైతే మనం వేడుకుంటామో నువ్వు తప్ప దిక్కు లేదు, గజేంద్రునిలాగా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అనే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో భగవంతుడు హనుమంతుడిని పంపుతాడు. అది గురువే అనుకోండి, ఒక ధైర్యం అనుకోండి, ఒక ఆధారాన్ని పంపుతాడు. ఆ గురువు వచ్చి ధైర్యం ఇస్తాడు, ఏం భయపడకు, అక్కడ పరమాత్మ నిన్ను పట్టుకుంటాడు, ఇది దారి, నువ్వు ఇప్పుడు ఈ పని చేసుకుంటుండు, అన్ని చక్కబడతాయి అని ఒక ధైర్యాన్ని ఇస్తాడు. అట్లనే ఈ ప్రదేశం ఎట్లా ఉన్నదంటే నిజంగానే అందరికీ మన ప్రదేశం మనం ఉండే స్థితి అలానే ఉంది. అందుకే సంసార విష వృక్షస్య ద్వేఫలే అమృతోపం కావ్యామృత రసాస్వాదం సంగమై సజ్జనై సహ. ఈ రెండే మార్గాలు, మనుషుల వాళ్ళ సంగమం, తర్వాత ఈ కావ్యాలు, ఈ రెండు మాత్రమే అమృత ఫలాలు. అందరూ సీతాదేవి పరిస్థితిలోనే ఉన్నారు. సీతనామ రాక్షస స్త్రీల, అది తెలుసుకోవాలి. రాక్షస అందరూ ఏదో రూపంలో ఉంటారు, ఎప్పుడు జీవితంలో ఎప్పుడు సీతలా ఎవరు ఉండరు, రాక్షస స్త్రీల రూపంలోనే ఉంటారు ఎక్కువ మంది. ఉన్నప్పుడు దేశేంద్రియాల కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఈ సుఖాలను అనుభవించుకుంటూ అదే జీవితం అన్నట్టు ఆనందం ఇదే జీవితం అని అందరం గట్లనే ఉంటారు, అందరు రాక్షసులే. తర్వాత కొద్దిగా బుద్ధి వచ్చాక, ఇదంతా విసుగు వచ్చాక అప్పుడు సీతాదేవి అవతారం వస్తుంది. ఇదంతా వేస్ట్, దీని నుంచి దూరం పోవాలి, భగవంతుణ్ణి అందుకోవాలి అని ఏడ్చుకుంటూ కూర్చుంటాం. ఇలా అప్పుడు ఆ భగవంతుడు పరమాత్మ మళ్ళీ మనను రక్షించేందుకు ధైర్యం రూపంలో ఏదో రూపంలో గురువును ఏదో పంపుతాడు, ఓ సజ్జనున్నో ఓ పుస్తకాన్నో ఏదో ఒకటి మన చింతకు చేరుస్తాడు. చేర్చినప్పుడు అది మనకు ధైర్యం ఇస్తుంది, లేదు ఏదో ఒక మార్గం ఉన్నది, ఈ దుఃఖం నుండి మనము దూరం కావచ్చు అనే యొక్క ఆశ్వాసన ఇస్తాడు భగవంతుడు. ఒక దూతను పంపి ఇచ్చినప్పుడు అప్పుడు ఆ దూత ఎట్లా పనిచేస్తాడు అంటే ధైర్యం, బుద్ధి అనుకోండి, మంచి బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధితో మనం బాగా సూక్ష్మంగా ఆలోచిస్తూ, ఇక్కడ మనలో ఉన్న బుద్ధి హనుమంతుడు అనుకో, అది ఇట్లా చాలా సూక్ష్మంగా ఆలోచిస్తూ పనులు చక్కగా వెళ్తుంటాయి. కాబట్టి ఇక్కడ సీతాదేవి అంటే మనం అందరం అనుకోవాలి, సీతలాగా ఉన్నామా ఇంకా రాక్షస రూపంలో ఉన్నాం, కొద్దిగా మార్చుకొని సీతలాగా మార్చుకోవాలి. అట్లా తర్వాత అందరూ సీత అని అనుకుంటారు కానీ అట్లా ఉండదు, మనలోనే అవి ఉంటాయి. మనం అనుకోవాలి కూడా, నిజంగా కూడా మనం అనుకోవాలి, కానీ అనుకునేలాగా ప్రవర్తించాలి కూడా. అనుకోవడమే కాదు, దానికి తగ్గట్టు మనం ప్రవర్తించాలి. ఇంకేం చెప్తున్నాడు అంటే విషస్తేవ బుద్ధిదేవ రక్షోభిర్మయి సంయుగి నాణ్యం పశ్చామి రామస్య సహాయం కార్యసాధన. నేను ఈ యుద్ధంలో రాక్షసుల చేత చంపబడ్డా పట్టుకోబడ్డా రాముని కార్యం చెడిపోతుంది, అన్యం సహాయం నా పశ్చామి. ఇంకో సహాయం మళ్ళీ ఎవరు వస్తారు ఇక్కడ దాన్ని, నేను ఇంత దూరం కష్టపడి వస్తే ఇది చెడిపోయింది, నన్ను బంధించారు, అక్కడ రాముడికి తెలియదు నన్ను పట్టుకున్నారని, ఇంకోటి ఎట్లా పంపుతాడు,
మళ్ళీ వాడు వచ్చేందుకు ఎంత కష్టం, అప్పటి వరకు సీత ఉంటుంది. కాబట్టి ఇంకా సహాయం ఇక దొరకదు. అందుకే విమృశముశ్చ నపశ్యామి యోహతే మయివానర హితయోజన విస్తీర్ణం లంఘయేత మహూదవి మై హతే, నేను చంపిన వాడి, ఇది కూడా సతీ సప్తమి, అది అవుతుండగా నేను చస్తూ ఉండగా, యహ వానర శతయోజన విస్తీర్ణం మహోదధిం లంఘయేత్ విమృశన్ న పశ్యామి. ఏ వానరుడైతే ఈ 100 యోజనాలు కలిగిన ఈ సముద్రాన్ని లంఘించును, అది ఆలోచించడం కూడా, ఇంకెవడు వస్తాడు, ఏ వానరుడు వస్తాడు? వేరే వానరుడు ఇంత ప్రయత్నం చేసేవాడు దొరకడు. మనకు దొరకక గురువు దొరకడు, ఏదో జన్మ పుణ్యం వల్ల. అంటే మనం బాగా భగవంతుడి గురించి ఆలోచించంగా కష్టపడంగా, ఇదంతా ఏంది నాకు దారి చూపెట్టు అని బాధపడంగా భగవంతుడు హనుమంతుడిని పంపాడు, ఓ గురువుని పంపాడు అనుకుందాం. పంపినప్పుడు దాన్ని మనం సక్రమంగా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఇంకెవడు వస్తాడు. ఆయన అంటాడే ఇంత కష్టపడి ఇంత పంపా, ఇంతదాకా వచ్చింది, చాలా తర్వాత వీడి సంగతి చూద్దాం, వేరే వాళ్ళ సంగతి చూసుకుందాం అని పక్కకు పోతాడు. వీడు ఇంత మంచిగా పంపినా కూడా వీడు ఏం ఉపయోగించుకోలేదు అని అనుకొని పక్కకు దొరుకుతాడు. కాబట్టి హనుమంతుడు ఇంత దూరం వచ్చిన వాడే, అతను పట్టుబడితే ఇక తర్వాత మళ్ళీ ఇంకో వానరుడు ఎవరు వస్తారు అని హనుమంతుడు ఈ రకంగా ఆలోచిస్తున్నాడు. ఇక నేను పట్టుబడితే ఈ శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని మళ్ళీ ఎవరు దాటి ఇక్కడికి రాలేరు అని కామం హంతుం సమర్థోస్తు సహస్రాణ్యం రక్షసాం నతు శిక్ష్యామి సంప్రాప్తు పరంపారం మహోదవి రక్షసాం సహస్రాణ్యపి హంతుం సమర్థః అస్మి కామం తు మహోదదేః పరంపారం సంప్రాప్తుం న శిక్ష్యామి. ఈ రాక్షసుల యొక్క సహస్రాలను, ఎంతమంది రాక్షసులనైనా నేను చంపగలుగుతాను, కానీ ఈ సముద్రం యొక్క అవతలి ఒడ్డును పొందుట కష్టము, ఆ సామర్థ్యం నాకు ఉండకపోవచ్చు. నిజమే, రాక్షసుని ఇక్కడ చంపగలుగుతాను ఇప్పుడు నేను కష్టపడి, వాళ్ళకు దొరికితే నేను వాళ్లను చంపగలుగుతాను. చంపితే అంత యుద్ధం చేశాక మళ్ళీ అవతలి ఒడ్డు పోవాలి కదా, పోయి చెప్పాలి కదా విషయాన్ని. చెప్పినప్పుడే రాముడు వచ్చి ఇక్కడ సీతాదేవిని పట్టుకపోగలుగుతాడు. నేను యుద్ధం చేసి కొంతమంది చంపుతా కావచ్చు కానీ పూర్తి పని కాదు అని అంటున్నాడు. అంటే ధైర్యం కూడా కొంతవరకు సహాయం చేస్తుంది. ధైర్యం, బుద్ధి అన్ని సక్రమంగా ఉండాలి. ఒకటే ఉంటే నడవదు. ఇక్కడ ధైర్యంతో ముందర చంపి పడేద్దాం వీళ్ళను అని చంపగానే ఆయనతో పట్టుకుంటారు, ఎక్కడి నుంచి కింద పడిపోతుంది. చంపేంత మందిని చంపుతారు. మరి మిగిలిన పనులు ఎట్లా కావాలి అంటే బుద్ధి కూడా అవసరం. మనలో ఉన్న అన్ని ఫ్యాకల్టీస్ ఏవైతే ఉంటాయో అన్నిటిని సమన్వయం చేసినప్పుడు మాత్రమే మనం కార్యాన్ని సిద్ధింపజేసుకోగలుగుతాం. ఒకటే శక్తి పనిచేయదు, మనలో ఉన్న అన్ని శక్తులు అక్కడ అవసరమే ఉంటాయి. అందుకే మళ్ళీ రాముడు రావాల్సిందే. రాముడు రాకుండా సీతను పట్టవు. హనుమంతుడు ఏం చేస్తాడు, మిగిలిన దుష్ట రాక్షసులను అన్ని అజ్జేసి ప్రధాన రాక్షసులను మళ్ళీ రాముడే వచ్చి చంపాలి. అందుకే భగవంతుని యొక్క అనుగ్రహము లేకుండా మనం ఎంత కష్టపడ్డా మనకు భగవద్ దర్శనము కాదు, భగవంతునితో మనము కూడలేము. అవధూత గీతలో కూడా ఇదే చెప్తాడు. ఏంటి అంటే ఈశ్వరానుగ్రహోపేత పుంసాం అద్వైత వాసన. అంటే ఈశ్వరుని అనుగ్రహము లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా భగవతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేము. ఇది ఈ రామాయణం కూడా సుందరకాండలో అదే చెప్తున్నాడు, మనం అర్థం చేసుకుంటే. రాముడు ఎందుకు వచ్చాడు, హనుమంతుడే మొత్తం పని చేసుకొని పట్టుకోవచ్చు సీతను. రాముడు ఎందుకు రావాలి అంటే రాముడు రావాల్సింది తప్పదు. చివరి ఏవైతే దుష్ట రాక్షసులు ఉన్నారు, బలమైన రాక్షసులు, వాళ్ళను వేరే శక్తులు కొన్ని చంపలేవు. దానికి మళ్ళీ పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కావాల్సిందే. ఆ అనుగ్రహం లేకుండా మనం ఎంత కొట్టుకున్న పని కాదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మళ్ళీ చంపుత ధైర్యంతో ముందరవాడి ఏదో చేస్తావు, 2 పనులు చేయంగానే మళ్ళీ దొరుకుతారు, ఏదో అయిపోతుంది. అవతలి ఒడ్డు పోవాలి కదా, అది ఇట్లా పోవాలి, పోయి అక్కడ చెప్పాలి కదా విషయం. అన్ని రకాలుగా
ఇవే పర్ఫెక్ట్ అని నేను పోయి మెసేజ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు రాముడు మళ్ళీ పట్టుకొని ఇక్కడికి వస్తాడు. కాబట్టి ఇక్కడ ఒక్క ధైర్యం మాత్రమే సరిపోదు, నా శక్తి మాత్రమే సరిపోదు అని ఆలోచిస్తున్నాడు అన్నట్టు. చంపుతుంది ఆ శక్తి లేదా వీళ్ళందరూ ఎంత, వీళ్ళ లెక్క ఎంత అని ఆలోచిస్తాడు. అట్లా అనుకుంటలేడు. లెక్క ఎంత అని చంపగలుగుతా కానీ మళ్ళీ అవతలి ఒడ్డుకు నేను చేరుకోలేను అని అసత్యానిచ యుద్ధాన్ని సంశయోమేన రోచతే కశ్చ నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞ సంశయం. చాలా మంచిది. యుద్ధాన్ని అసత్యాన్ని సంశయ, యుద్ధంలో అసత్యమైన సంశయం మేన రోచతే, నాకు ఇష్టం కాదు. అంటే ఆ సంశయం ఎట్లా ఉండాలి? సత్యంతో కూడిన సంశయం ఉండాలి, కానీ అసత్యంతో కూడిన సంశయం మంచిది కాదు, నాకు ఇష్టం కాదు. ప్రాజ్ఞ ఏ బుద్ధివంతుడు నిసంశయం కార్యం న సంశయం కుర్యాత్, ఏ బుద్ధివంతుడు సంశయం లేని కార్యాన్ని సంశయంతో కూడిన దానిగా చేస్తాడు. అక్కడ ఒరిజినల్ గా సంశయం లేని విషయాన్ని మనం సంశయం చేస్తే బుద్ధి లేనట్టు అక్కడ అర్థం. ఎక్కడ సంశయం చేయాలో అక్కడ సంశయం చేయాలి, ఎక్కడ సంశయం చేయవద్దు అక్కడ చేయకూడదు. చేసే దగ్గర చేయకుండా చేయకూడని చోట చేస్తే దరిద్రంగా ఉంటుంది. వాడు బుద్ధిహీనుడు అని. ఎవరిని అనుమానించానో వాళ్ళని అనుమానించాలి. బయట వాళ్ళని మనం బాగా నమ్ముతాం, దుష్టులను. మన ఇంట్లో మన దగ్గరి వాళ్ళని ఎవరైతే సత్పురుషులు ఉంటారో వాళ్ళని మాత్రం అన్ని అనుమానిస్తాం. ఇది బుద్ధిహీనతకు తార్కాణం అన్నట్టు. ఏది నమ్మాలో అది నమ్మాలి, ఎక్కడ సంశయం చేయాలో అక్కడ సంశయం చేయాలి, ఎక్కడ చేయొద్దు అక్కడ చేయొద్దు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే ఈ యుద్ధంలో అసత్యమైన వాటిని సంశయం చేయడం నాకు ఇష్టం లేదు. అసత్యమైనవి అంటే చేయకూడనివి అన్నట్టు, సత్యంగా అనేది. అక్కడ సంశయం చేయడం ఇష్టం కాదు. ఏ బుద్ధివంతుడు అట్లా చేస్తాడు? చేయడు కదా, దానివల్ల కార్యం చెడిపోతుంది అని అనుకుంటాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మవద్దు, ఎక్కడ సంశయం చేయాలి, ఎక్కడ చేయవద్దు. ఇది చాలా, ఈ బుద్ధి సరిగ్గా లేకుంటే అది కష్టం. ప్రాణత్యాగశ్చ వైదేశ్య భవేర్ అనభిభాషణం ఏష దోషో మహాన్ హిస్య మమ సీతాభిభాషణే. అనభిభాషణే వైదేశ్య భవేత్. ఒకవేళ మాట్లాడకుంటే సీత ప్రాణత్యాగం చేసుకుంటుంది. సీతాభిభాషణే మమ ఏష మహాన్ దోషస్య. సీత మాట్లాడకుంటే, సీతతో అభిభాషణే, ఒకవేళ మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? భయం కలిగించకుండా మాట్లాడవలేము. ఒకవేళ మాట్లాడితే, శబ్దం చేస్తే ఇవన్నీ అనర్థాలు జరుగుతాయి, ఈ మహా గొప్ప దోషం వస్తుంది అని రెండు రకాలుగా, అట్లా చేస్తే అట్లా, ఇట్లా చేస్తే ఇట్లా. మరి ఏం చేయాలి? అందుకే భూతాశ్చాత్త వినశ్యంతి దేశకాల విరోధిత విప్లవం దూతం ఆసాధ్య తమ సూర్యోదయ. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. దూత అంటే మనం ఎవరైతే సెలెక్ట్ చేస్తామో ఒక పనికి, అతను అన్నట్టు. భూతాశ్చాత్త వినశ్యంతి విప్లవం దూతం ఆసాధ్య. వ్యాకుల చిత్తమైన దూత ఎట్లా ఉండాలంటే చాలా ఏకాగ్రతతో చిత్తము కంట్రోల్లో ఉన్నవాడు కావాలి. ఇప్పుడు ఇక్కడ చేస్తా అని అక్కడికి పోయినాక మళ్ళీ డౌట్ 100 తీర్ల వస్తే విప్లవం అంటారు. విప్లవం చిత్తం అంటే వ్యాకులమైన చిత్తము కలిగిన వాడిని మనం ఒక పనికి పంపితే దూతగా ఉంది. భూతాహ అర్థ, అక్కడ పని చాలా ఈజీగా అయిపోతాయి, అంతా రెడీగా ఉన్నది, ఏం చేసేది లేదు, పోయి ఎప్పుడే అంతే. ఆ సిద్ధంగా ఉన్న కార్యం కూడా దేశకాల విరోధిత, అంటే దేశానికి కాలానికి అక్కడ ప్రాంతంలో మనం ఎలా ఉండాలి, ఆ సమయంలో ఏ విధంగా మాట్లాడాలి, సందర్భోచితంగా ఎప్పుడు ఒకటే చిత్తంతో కాకుండా, అంటే ఇక్కడ ఏ మోషన్ ప్రయోగించాలో అక్కడ ప్రయోగించాలి. ఒకటే పట్టుకొని అదే వెళ్ళాడుకుంటూ ఉండదు. ఆ సిచ్యువేషన్ కు తగ్గ మనం మారాలి. దేశ కాల పరిస్థితులను ఆలోచించి దానికి తగ్గట్టుగా చేయలేని దూతను ఎప్పుడైతే మనం పంపుతామో, అలాంటి వాడు అట్లా ఉంటే సూర్యోదయ తమయ్యత వినశ్యంతి. సూర్యోదయం అవుతున్నది, సూర్యుడు రావాలి, ఇక రెడీగా ఉన్నాడు, సూర్యోదయం అవుతుంది, సూర్యుడు వస్తాడు, ఇప్పుడు వెలుగు వస్తుంది అని మనం అంతా రెడీ అయిపోయినప్పుడు
మేఘాలు వచ్చి అడ్డుకున్నాయి. అట్లా ఈ మేఘాలు అంటే ఇట్లాంటి వ్యాకుల చిత్తం కలిగిన మనిషి ఆలోచనలు అన్నట్టు. కాబట్టి సూర్యోదయం టైంలో వెలుగు వచ్చే టైంలో అప్పుడు ఇట్లాంటి చీకటి ఎట్లా వస్తే ఆ వెలుగంతా ఎగిరిపోతుందో అట్లనే వ్యాకుల చిత్తం కలిగిన దూతలను వ్యక్తులను పొంది మనం ఎట్లా ఉంటదంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేశకాల విరోధిత అట్లాంటి పనులు చేస్తారు అన్నట్టు. దేశకాల విరోధంగా సమయానుకూలంగా చేయకుండా వాళ్ళు ఆ పనులు చేసి ఆ కార్యాన్ని చెడగొడతారు అని చెప్తున్నారు. ఇది కూడా మంచి కొటేషన్. భూతాశ్చార్థ వినశ్యంతి దేశకాల విరోధిత విప్లవం దూతమాసాధ్య తమ సూర్యోదయే చెప్త. అందుకే మనం ఎవరినైతే ఎన్నుకుంటామో వాళ్ళ చిత్తం చాలా పటిష్టంగా ఉండాలి. వ్యాకుల చిత్తం ఉండకూడదు. ఏ సందర్భంలో ఎలా ఉండాలి అని వాళ్ళకు తెలియాలి. అన్ని రకాల శక్తులు వాళ్ళు ఏ అస్త్రాన్ని ఎప్పుడు తీయాలి, క్రోధం ఎప్పుడు ప్రదర్శించాలి, శాంతం ఎప్పుడు ప్రదర్శించాలి, ఎక్కడ పెరగాలి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఏంది డంబాలు అంటే అప్పుడప్పుడు కొన్ని ఏ మాటలు ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఏ విషయాలు చెప్పాలి ఏ విషయాలు చెప్పకూడదు, ఏ ప్రదేశంలో ఎలా మాట్లాడాలి, ఈ సందర్భోచితమా, ఇది కాలమేనా, ఆ ఓపిక, అన్ని గుణాలు సద్గుణాలు ఉండాలి. ఆ సద్గుణాలు ఉండకుంటే కార్యం మొత్తం దగ్గరికి వచ్చి మొత్తం చెడిపోతుంది. కాబట్టి దూతకు అలాంటి లక్షణాలు, అంటే దూత అంటే మనం ఒక కార్యం కోసం ఎవరినైతే నియమిస్తామో వాళ్ళందరూ దూతలు అన్నట్టు. మనం అన్ని పనులు చేసుకోలేము కదా. ఆ కార్యానికి నియోగించే ప్రతి వ్యక్తి ఒక దూత. కాబట్టి వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉండాలి, నన్ను రాముడు నమ్మి పంపించినప్పుడు నేను ఏ రకంగా ఆలోచించాలి, ఎలాంటి పనులు చేయాలి, ఒకవేళ అట్లా వేయకుంటే మొత్తం చేసిన కార్యం దగ్గరికి వస్తున్నది ఆయనతో మొత్తం చెడిపోతుంది ఈ పని వల్ల అని చెప్తున్నాడు అన్నట్టు. అర్థాంతరే బుద్ధి నిశితాపి నశోభతి ఘాతయంతి కార్యాన్ని దూత పండిత మాహిన. ఇది కూడా చాలా అద్భుతమైన కొటేషన్. అర్థానర్థాంతరే లాభ నష్టాల మధ్య ఉన్న బుద్ధి నిశ్చితాపి నశోభతే. అంటే ఏది లాభమో ఏది నష్టమో మనం నిర్ణయించుకుంటే ఆ కార్యంలో అంటే వాళ్లకు ఆ బుద్ధి ఏది లాభము, లాభ నష్టాలు, ఇది లాభమా అది నష్టమా, ఇది లాభమా అది నష్టమా, ఈ లెక్కలు వేసుకుంటూ పోతారు కదా. అలాంటి బుద్ధి నిశ్చితమైన కూడా నశోభతే అంటున్నాడు. పండితమానిన దూత కార్యాన్ని ఘాతయంతి. మేము పండితులము మాకు అన్ని తెలుసు అని ఎవరైతే అనుకుంటారు, పండిత మానినులు అంటారు. వీళ్ళు పండితులు వాళ్ళది వాళ్ళు పండితులు అనుకుంటారు. మేము మేధావులము మాకు అన్ని తెలుసు. అహంభావం అన్నట్టు. బేసికల్ దీని అర్థం ఏంటంటే అహంభావం ఎవరికైతే ఉంటుందో నాకు అన్ని తెలుసు వాళ్ళు నాకేంటి చెప్పేది అనే యొక్క చిత్తంలో ఎవరైతే ఉంటారో తనను తాను మేధావులని అనుకునేవాళ్ళు, అలాంటి దూతలు కార్యాలను చెడగొడతారు. అంటే అహంకారం ఉన్న వాళ్ళు మన చుట్టూ ఉంటే కార్యం చెడిపోతుంది అని ఒక్క ముచ్చట్లు చెప్పవచ్చు. మనను అహంకారం ఉన్నదంటే అది ఒక్కటి చాలు, అన్నిటిని వస్తుంది. పండిత మానిన తనను తను మేధావులు అనుకునేవాళ్ళు అన్నట్టు. అహము అంటే నేను అనే భావన. ఆ భగవద్భక్తి ఎప్పుడైతే లోపించినప్పుడు అహం అనేది వచ్చేస్తుంది. అహం వచ్చిన చోట భక్తి ఉండదు. కాబట్టి అలాంటి దూతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివేకహీనులై వాళ్ళు వివేకాన్ని కోల్పోతారు. ఈ అహంకారం వల్ల ఉన్న వివేకము వాళ్ళలో నుంచి నశిస్తుంది. ఎందుకంటే ఇదే డామినేట్ చేస్తుంటది ఈ ఆలోచన. ఈ ఆలోచన డామినేట్ చేసినప్పుడు బుద్ధి అంతా నశిస్తుంది. నశించి కార్యాన్ని చెడగొడతారు. ఇది కూడా మంచి కొటేషన్. తర్వాత నవినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనంచ సముద్రస్య కథం ను న వృథా భవేత్. కార్యం కథం న వినిశ్చేత్, తర్వాత వైక్లభ్యం కథం న భవేత్, సముద్రస్య లంఘనం కథం ను వ్యథా న భవేత్. ఇవన్నీ ఏదైతే కార్యం ఉందో ఏ విధంగా ప్రవర్తిస్తే కార్యం చెడిపోకుండా ఉంటుంది. చాలా
ముఖ్యంగా మనం ఎప్పుడు ఆలోచించాల్సింది ఇచ్చిన కార్యం చెడిపోకుండా ఏ రకంగా చేయాలి అని మాత్రమే మనకు ఉండాలి. అంటే కార్యాన్ని సాధించాలన్న ఒక పట్టుదల ఒకటి, చెయ్యాలన్న బుద్ధి. అన్నిట్లలో ఏంటంటే కార్యము చెయ్యాలి అంతే, ఇక వేరే అన్ని పక్కకు పెట్టాలి. మధ్యలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అన్ని అడ్డంకులను అధిగమించి కేవలం కార్యం సాధించాలనే దృష్టి మీద, దాని మీద మన బుద్ధి దృష్టి అన్ని ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే అది వ్యర్థము కాదు. మళ్ళీ వేరే ఆలోచనలు మధ్యలో వస్తుంటే, అడ్డంకులు వస్తుంటే దానికి లొంగిపోయి ఇవన్నీ పక్కకు పెట్టి అసలుది పక్కకు పెట్టి దాని మీద దృష్టి పెడితే ఇది వ్యర్థమైపోతుంది. కాబట్టి ఏ రకంగా నేను చేస్తే ఈ కార్యము సఫలమవుతుంది అని ఆలోచిస్తున్నాడు. కథంను ఖలు వాక్యమే శృణుయాత్ నో ద్విజేతవ ఇది సంచింత్య హనుమాన్ శిఖారమతిమాన్మతి. మీ వాక్యం కథను శృణుయాత్, సీత ఏ విధంగా నా మాటను వింటది, నా ఉద్విజేత భయపడకుండా ఉంటది. ఇలా ఆలోచించి బుద్ధిమంతుడైన హనుమంతుడు మతిని శిఖార, అతని బుద్ధిమంతుడు కాబట్టి బుద్ధిని చేశాడు అన్నట్టు. బుద్ధిమంతుడు కాకుంటే సరి అయిన ఆలోచనలు చేయడు. అది మతిమాను కాబట్టి మాత్రమే అలాంటి ఆలోచన చేస్తున్నాడు. రామం అక్లిష్ట కర్మాణం సుబంధుం అనుకీర్తయం నైనాం ఉద్వేజయిష్యామి తద్బంధుగత మానసం. అక్లిష్ట కర్మాణం సుబంధుం రామం అంటే రాముడు ఎట్లాంటి వాడు, క్లేశము లేని కర్మను, అక్లిష్ట కర్మాణం అంటే బాధ లేని కర్మలు గలవాడు. అంటే అతను చేసే ప్రతి పని సుఖం వైపు, మంచి వైపు పట్టుకుపోతుంది అలాంటి వ్యక్తి అన్నట్టు. సుబంధు ఉత్తమమైన బంధువులు కలిగిన వాడు, అంటే అతని బంధువులందరూ ఎవరు, మంచి వాళ్ళు అన్నట్టు. అతను ఎవరిని బంధువులుగా కలుస్తాడు అంటే మంచి వాళ్ళను, సత్పురుషులను మాత్రమే బంధువులుగా అనుకునేవాడు. అంటే ఇక బంధువు అంటే మనం బ్లడ్ రిలేషన్స్ అనుకుంటాం, అట్లా కాదు ఇక్కడ విషయం. అతను ఎవరిని తన దగ్గరి వాళ్ళుగా కలుస్తాడు అంటే ఎవరు మంచి వాళ్ళు వాళ్ళని కలుస్తాడు అంతే. మంచి వాళ్ళే మనకు బంధువులు అని అనుకోవాలి. దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రక్త సంబంధికులైనా కూడా వాళ్ళను రాముడు తన బంధువులుగా అనుకోడు. ఎవరైతే బుద్ధిమంతులో, సత్పురుషులో, ప్రేమవంతులో, మంచి పనులు చేయాలని ఇచ్చ ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే మన బంధువులు. మనం అంటుంటాం అతను నాకు రిలేటివ్ అంటే అర్థం ఏంటి అంటే బ్లడ్ రిలేషన్ వేరే రిలేషన్ ఏదో ఉంటుంది. రిలేటివ్ అంటే అర్థం ఏంటి, మన చుట్టూ ఎవరిని రిలేటివ్ అనుకుంటున్నామో దాన్ని బట్టి మన వ్యక్తిత్వం అర్థమవుతుంది. మన కుటుంబము అంటే ఎవరు అంటే నిజంగా మంచి చేసే వాళ్ళే మన కుటుంబము అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు చాలా బాగుంటుంది. అలాంటి వాడే రాముని తత్వాన్ని కరెక్ట్ గా అర్థం చేస్తుంది. రాముడు ఆ విధంగా అనుకుంటాడు, ఎవరైతే మంచి వాళ్ళు, మంచి చేసేవాళ్ళు వాళ్ళే నా బంధువులు, అలాంటి చేయని వాళ్ళు నా బంధువులు కాదు. అందుకే ఈ సుబంధం అని చెప్పాడు. సుబంధం కాబట్టి అక్లిష్ట కర్మాణం, అట్లాంటి చిత్తంలో ఉన్నవాడు మాత్రమే అలాంటి పనులు చేయగలుగుతాడు. అలాంటి రాముణ్ణి అనుకీర్తయన్ తద్బంధుగత మానస, అలాంటి వాడిని నేను కీర్తిస్తే అప్పుడు ఆ బంధువునే పొంది అంటే ఇప్పుడు చూడండి, సీత యొక్క చిత్తం అంతా రాముడి మీద ఉన్నది. సీత చిత్తం అంతా ఎవరి మీద ఉన్నది, రాముడి మీద ఉన్నది. రాముడు ఎవరు, దివ్యభావాలు కలిగిన పరబ్రహ్మ స్వరూపం. ఆమె మొత్తం ఆయన గురించి ఆలోచిస్తున్నది. ఇప్పుడు ఆమెకు వేరే విషయాలు చెప్తే ఆమె భయపడుతుంది. భయపడు అంటే వీడెక్కడి నుంచి వచ్చాడు రా బాబు, ఏందో చెప్తున్నాడు అని అనుకుంటది. అంటే ఎందుకంటే ఆమె చిత్తం అటు ఉన్నప్పుడు నువ్వు వేరే విషయాలు మాట్లాడితే గురువు దగ్గరికి వచ్చి ఇంకా సెల్ ఫోన్ సార్ మంచిగా ఉన్నది, మార్కెట్ లో కొత్తగా వచ్చింది, మీరు తీసుకోలేదా, ఇది ఎందుకు వాడుతున్నారు అని అంటే ఎట్లా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. అక్కడ వ్యక్తి చిత్తం దేని మీద ఉన్నది, ఆ చిత్తానికి సంబంధించిన మాటలు మాట్లాడాలి. కానీ వ్యర్థ విషయాలు మాట్లాడితే అతను వాళ్ళని శత్రువు వైస్తాడు, బంధువు వైవుడడు. ఎందుకంటే అతనికి ఎవరైతే తన ఆలోచనలకు తగ్గట్టుగా మాట్లాడతారో వాళ్ళే బంధువు. చాలా సింపుల్, మంచిగా అర్థం చేసుకుంటే ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి ఆయన ఎప్పుడు ఫిజిక్స్ మాట్లాడతాడు. ఆయన దగ్గరికి వచ్చి వేరే మార్కెటింగ్ విషయాలు మాట్లాడితే ఆయనకి ఇష్టం ఉండదు కదా. ఇక్కడ కూడా సీతాదేవి నిరంతరం
భక్తితో భగవంతుడిని కలిసే స్థితి అన్నట్టు, జీవాత్మ స్థితి. ఆమెకి ఎప్పుడు భగవంతుడి విషయాలు చెప్తే నచ్చుతావి కానీ వ్యక్త విషయాలు చెప్తే నచ్చుతాయా? ఆ ఇల్లు కొనుక్కున్నావా, ఈ ఇల్లు కొనుక్కున్నావా, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఆమె అట్లాంటివి చెప్తే శత్రువు రావణాసురుడు లాగా చూస్తుంది. వీళ్ళందరూ రాక్షసులు, మళ్ళీ వచ్చి నన్ను భయపెట్టిస్తున్నారు, ఇక్కడ ఎందుకు వచ్చారా బాబు అని విసుక్కుంటది. కాబట్టి అందుకే చాలా ముందర వాడిన పదాలు చాలా ఇంపార్టెంట్. సుబంధుం, మంచి బంధువులు కలిగిన వాళ్ళు అన్నట్టు. సుబంధుం అంటే ఇక్కడ అన్నలు, తమ్ముళ్ళు, చుట్టాలు, అత్తలు, మామలు ఇట్లా కాదు ఇక్కడ అర్థం. క్లేశకర్మలు లేనివాడు అంటే అతను చేసే ప్రతి పని చాలా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే అతను పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి. ఇక్కడ కూడా అలాంటి చిత్తంలో అనురక్తి కలిగిన ఈ సీతాదేవి, ఆమె మనసు మొత్తం దాన్నే రాముడే ఆక్రమించాడు. అలాంటి చిత్తంలో ఉన్న ఆమెను నేను భయపెట్టకుండా ఉండాలంటే అతన్నే నేను కీర్తించాలి, ఆ రాముణ్ణి కీర్తించాలి. ఇప్పుడు రాముణ్ణి కీర్తిస్తాము, మంచి దైవ భక్తుల దగ్గరికి వచ్చి భక్తి విషయాలు మాట్లాడితే చాలా సంతోషపడతాడు. అబ్బా మంచివాడు దొరికాడని 5 నిమిషాలు మాట్లాడేది 10 గంటలు మాట్లాడతాడు. కానీ వచ్చి సెల్ ఫోన్ లో వేరే వాటి గురించి మనం మాట్లాడితే వీడిని ఇట్లా వెళ్ళగొట్టాలి అని ఆలోచిస్తుంటాడు, ఏదో వేసి వీడిని వెళ్ళగొట్టాలి అనే భావనలలో ఉంటాడు. మనం అక్కడికి వచ్చినప్పుడు అతనికి ఏమేమి ఇష్టము ఆ యొక్క లక్షణాలను ప్రదర్శించాలి. ఆ ప్రదర్శించినప్పుడు అతను మనతో స్నేహం చేసి మీతో సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతాడు. అట్లాంటి మాటలు మాట్లాడకుండా అహంకారంతో వేరే వేరే కార్యాలతో వచ్చి వాళ్ళని విసిగిస్తే వాళ్ళ సమయం అంతా వ్యర్థం అవుతుంది. కాబట్టి ఎట్లా వెళ్ళగొట్టాలి అని ఆలోచించి తలుపు పెట్టుకుంటాడు, లేడని చెప్తాడు, ఏదో చేస్తాడు కదా. అందుకే ఇక్కడ సీతాదేవి రాముని యందు మనస్సు కలిగినది అయినది కాబట్టి ఆమె రాముణ్ణి పొగిడినప్పుడు ఆమె సంతోషపడుతుంది. అప్పుడే ఆమె భయానికి లోను కాదు. అది చాలా అద్భుతంగా ఉన్నది. ఇట్లా దీనివల్ల కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం చాలా బాగుపడతాం. ఎవరితో ఎలా ఉండాలి. ఇక్ష్వాకూణాం వరిష్ఠస్య రామస్య మిలితాత్మన శుభాని ధర్మయుక్తాని వచనాన్ని సమర్పయం శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రభ్రువం గిరం శ్రద్ధాస్యతి యథాహీయం తథా సర్వం సమాదరు. ఇక్ష్వాకూణాం వరిష్ఠస్య విదితాత్మన రామస్య, ఇక్ష్వాకు రాజుల్లో గొప్పవాడైన మంచి బుద్ధి కలిగిన రామునికి సంబంధించిన శుభాని వచనాన్ని, మంచి వాక్యాలను, మంగళప్రదమైన వాక్యాలను సమర్పిస్తూ అంటే పలుకుతూ అన్నట్టు. మధురాం గిరం ప్రబ్రువం, మంచి తీయటి మాటలను మాట్లాడుతూ, సర్వానికి శ్రావయిష్యామి అన్నింటినీ సీతాదేవికి చెప్తాను. అప్పుడు ఇయం యథాశ్రద్ధాస్యతి సర్వం సమాదరి. అప్పుడు ఆమె ఎక్కనైతే నమ్మాలో, ఏ విధంగా ఆమె నమ్ముతుంది? రాముడి గురించి కీర్తన చేస్తే ఆమె తప్పకుండా నమ్ముతుంది. రాముడి గురించి రాక్షసులు కీర్తన చేయరు కదా, వాళ్ళు ఎంత దుష్టబుద్ధితో ఉన్నా రాముడిని పొగడరు కాబట్టి అప్పుడు పొగిడేటాళ్ళు ఎవరు అంటే రాముడికి దగ్గర వాళ్ళే అయి ఉంటారు, ఎవరు ఆ భక్తులు అయి ఉంటారు. లేకుంటే ఎందుకు భగవంతుడిని కీర్తిస్తున్నారు అంటే ఏదో ఉంటది, వీళ్ళు మనకు రాముడికి దగ్గర వాళ్ళే అయి ఉంటారని భయానికి లోను కాకుండా నమ్ముతుంది. ఆ విధంగా చేస్తాను అని ఆమె అనుకుంటున్నాడు, అతను అనుకుంటున్నాడు. ఈ విధంగా హనుమంతుడు భయం కలగకుండా ఏ రకంగా ఉండాలి అని అనుకుంటున్నాడు. ఇది స బహువిధం మహానుభావు జగతిపతే ప్రమదాం అవేక్షమాణ మధురం అవితతం జగాద వాక్యం ధ్రుమ విటపాంతరం ఆస్థితో హనుమాన్ మహానుభావ సహ హనుమాన్. అంటే గొప్ప మహానుభావుడు, చాలా గొప్పవాడైన ఆ హనుమంతుడు ఇలాంటి ఆలోచనలు చేశాడంటేనే గొప్పవాడు అన్నట్టు, లేకుంటే రాక్షసులు అయ్యేవాడు. ధ్రుమ విటపాంతరం, ఆ చెట్ల కొమ్మల మధ్య భాగాన్ని ఆస్థిత అధిష్ఠించి జగతిపతే ప్రమదాం అవేక్షమాణ, భూమికి జగదిపతే, ఈ మొత్తం భూమికి అధిపతి అంటే చక్రవర్తి అంటే అర్థం ఏంటంటే మొత్తం విశ్వానికి అధిపతి అతను. పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రాముని యొక్క ప్రమదాం, ఆ భార్య అయిన సీతాదేవిని అవేక్షమాణ బహువిధం అవితథం వాక్యం
కాదు. అనేక విధాలైన వ్యర్థం అవితథం వ్యర్థము కాని వాక్యము అంటారు. వ్యర్థం అంటే మనం మాట్లాడే మాటల్లో 100 మాటలు మాట్లాడితే 99 మామూలుగా వ్యర్థాలే ఉంటాయి. ఒక్క మాట కూడా దాదాపు సరిగ్గా ఉండదు కదా. ఇన్ జనరల్ రాక్షస తత్వంలో మనం ఉన్నప్పుడు మామూలు అందరం అట్లనే ఉన్నాం మనం. అయితే దాన్ని వ్యర్థం, ఏది వ్యర్థమైన వాక్యము, దీనివల్ల ఏం లాభం, ఈ మాట మాట్లాడితే ఏం లాభం, ఇట్లాంటి మాటలు తీసేయాలి. ఇక్కడ కూడా తను వ్యర్థము కాని వాక్యాన్ని పలికాడు. ఏ విధంగా పలికాడు ఇప్పుడు తర్వాత దాంట్లో వస్తుంది. అంటే మనం ఎవరైతే భగవద్భక్తులో నిరంతరము భగవతితోని లాలసలో అతని దర్శనాన్ని కాంక్షిస్తూ అతని చిత్తంలో ఉంటారో అతని దగ్గర వ్యర్థం కాని అంటే ప్రతిదీ అర్థయుక్తంగా ఉండాలి. ఒక్క మాట కూడా మాట్లాడితే వ్యర్థంగా అతనికి భయం వస్తుంది, భయం కలుగుతుంది. అంటే అతను ఏదైతే స్థితిలో ఉన్నాడో దానికి బంధం కలుగుతుంది. కాబట్టి వాళ్ళను మెచ్చుకోడు, అతను వాళ్ళని ఇష్టపడడు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి చేష్ట కూడా వ్యర్థం కాకుండా మంచిగా ఉండాలి. అప్పుడే వాళ్ళు మనను ప్రేమిస్తారు, దగ్గరికి తీస్తారు. కాబట్టి ఇక్కడ సీతాదేవి చిత్తం ఏ రకంగా ఉంది, చుట్టూ రాక్షసులతో భయపెట్టింపబడ్డ వాళ్ళని ఎవరిని పట్టించుకుంటలేదు. ఆమె చిత్తం ఒక రాముడి మీదనే ఉన్నది. ఉన్నప్పుడు హనుమంతుడు వచ్చి ఆమెను భయానికి లోన్ చేయొద్దంటే ఇప్పుడు లోకల్ అందరు దుష్టులే ఉన్నారు. ఒకడు మంచి సత్పురుషుడు ఉన్నాడు, భగవంతుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ జపం చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. వాడిని దగ్గరికి పోవాలంటే మామూలుగా దగ్గరికి రానిండి, అందరు ఇట్లనే ఉన్నారు అని వాడు ఏం చేస్తాడు, ఎవరిని దగ్గరికి రానియాడు. మరి వాడిని చేరుకోవాలి, ఇట్లా చేరుకోవాలి అంటే వాడికి ఇష్టమైన మాటలను, దానికి సంబంధించిన వాక్యాలను మాట్లాడినప్పుడు సరే వీడేదో మంచివాడే ఉన్నట్టున్నాడు అని మెల్లగా కండు తెరుస్తాడు, భయానికి లోనుగాడు. మళ్ళీ వచ్చి వేరే చిల్లర మాటలు మాట్లాడాడంటే భయపడతాడు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ హనుమంతుడు కూడా మంచిగా సీత గురించి, సీత తత్వాన్ని యథార్థంగా తెలుసుకొని, ఎందుకంటే ఒక పని చేయాలంటే డైరెక్ట్ దుంకి నేను హనుమంతుడు, నేను వచ్చా రాముడు అంపాడు అని కథం భయపడుతుంది. అహంభావం అక్కడనే కనబడుతున్నది. కాబట్టి నేను అని చెప్పాడు అంటే కథం ఆమెకు భయం వస్తుంది. బుద్ధివంతుడు రాముడి దగ్గర సేవకులు నేను 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 అని అనరు, అహంభావాన్ని చూపెట్టరు. కాబట్టి ఇక్కడ అహంభావం చూపెట్టకుండా ఆ రాముడిని కీర్తిస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉన్నాడంటే అద్భుతంగా ఉన్నాడు. ఎట్లా కీర్తిస్తాడు అనేది మళ్ళీ రేపు విందాం.